నమస్కారం, స్వాగతం. నేను మీ అనూప్ సోని. బ్లాక్ హెడ్లైన్స్ ఈ ఎపిసోడ్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఎపిసోడ్ చూడండి. పోలీసులు తప్పు చేసే వాళ్లలో భయాన్ని సృష్టించి ఆ తప్పు చేయకుండా ఆపుతారు. ఎంత పెద్ద నేరస్తులైనా సరే పోలీసుల దగ్గర ఆ తప్పు చేయడానికి భయపడతారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది దీనికన్నా భయంకరంగా ఇంకేదీ ఉండదు. ఇంతకు ముందు పోలీసులు చూసి వీళ్ళు అసలు భయపడేవాళ్లు కాదు. ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి అమ్మని కలిసి వస్తాను. అమ్మ డ్యూటీలో ఉంది కదా. తెలీదు బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడిగి వస్తాను. అన్నా, బాబుని చూసుకుంటానా? అరే సార్, ప్రమోద్ నీకు నైట్ డ్యూటీ కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? లేదు సార్, నేను డ్యూటీకి రాలేదు. నేను వైఫ్ని కలవడానికి వచ్చాను. నైట్ స్పెషల్ డ్యూటీకి వెళ్ళింది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు సార్. ఇంకా రాలేదా? ఇలా చూడు, నిన్న రాత్రి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు కదా, ఆ టీం వచ్చారా? సార్ వెంటనే చెక్ చేస్తాను. సార్, మన పోలీస్ స్టేషన్ నుంచి 5గురికి డ్యూటీ ఉండింది సార్. అందులో 3గురికి నైట్ డ్యూటీ, 2కి డే డ్యూటీ. అందులో చేతన్ అనేవాళ్ళు రిపోర్ట్ చేశారు. కానీ కామినీ సత్వాలు మనకి ఇంకా రిపోర్ట్ చేయలేదు. సార్, తిరిగి వస్తానే కదా సార్ రిపోర్ట్ చేస్తుంది, తిరిగి రాలేదు కదా సార్. అన్నట్టు చేతన ఎక్కడ? అన్నట్టు కామినీ నేను డ్రాప్ చేసేటప్పుడు ఏదైనా చెప్పిందా? ఎక్కడికి వెళ్తున్నానని ఏమైనా చెప్పిందా? అవును సార్, ఆరబ్ నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను లేకుండా వాడు పడుకోడు. జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, బాయ్. సార్, కానీ తను ఇంటికి రాలేదు సార్. నువ్వు వాడికి ఫోన్ చేసావా? చేశాను సార్, కానీ ఫోన్ తీయలేదే. అమ్మింటికి వెళ్ళుంటాడేమో, ఫోన్ చేసి చూడొచ్చు కదా. లేదు సార్, వాళ్ళ అమ్మగారు వేరే ఊళ్ళో ఉన్నారు, ఫోన్ చేయడం కుదరదు సార్. మా ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు సార్ వెళ్తుంది? వాళ్ళ అమ్మ నాన్నలు కాల్ చేశాను, వాళ్ళు అక్కడికి కూడా రాలేదన్నారు. గైక్వాడ్, ఒక పని చేయి, కావిని చేతన్ని ఎక్కడ డ్రాప్ చేశాడో అక్కడి నుంచి వాళ్ళ ఇంటి వరకు అన్నీ మీరు చెక్ చేయండి. దాంతోపాటు ఎవరైనా తనను చూసుండొచ్చు కదా. ఉన్నట్టుండి ఒక లేడీ కానిస్టేబుల్ కనిపించకుండా పోయారంటే అది అనుమానించాల్సిన విషయమే. కానీ ఆ కానిస్టేబుల్ ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, ఏం చేస్తున్నారు అనేది అనుమానాస్పదంగా ఉంది. ఇదొక ర్యాండమ్ క్రైమా, లేదా కావాలని చేసిందా, లేదా పాత పగదనా? సార్, త్వరగా బండి ఆపండి. ఏమైంది సార్? కామిని బండి అక్కడ ఉంది సార్. ఇది కామిని బైక్? అవును సార్, ఇది తన బండే. దీని డూప్లికేట్ కీస్ ఉన్నాయా? అది ఇంకొక తాళం, ఇంటి తాళంతో పెట్టుకుంటాను. ఉంది, ఇదిగో చూడండి. బండి రిపేర్ అయింది సార్, అందుకే ఇక్కడే వదిలేసి ఉంటుంది. మరి తనెక్కడికి వెళ్ళింది? అయితే నువ్వు పని చేయి, లోపలికి వెళ్ళి చూడు. సరే సార్. చెప్పు గైక్వాడ్. సార్, కామినీ స్కూటీ హైవేలో దొరికింది, అది రిపేర్లో ఉంది. కానీ కామినీ ఎక్కడుందో తెలియడం లేదు సార్. ఒక పని చేయవయ్యా, తన ఫోన్ని సర్వేలెన్స్లో వెయ్యి. ఇలాగా కొడతారు. ఈ రోజు మీ టీచర్ నేను చేస్తాలో చూస్తుండు. ఇలాగా కొడతారు. చెయ్యి చూడు ఎలా వాచిపోయిందో. ఎక్కడుంది మీ టీచర్? ఎందుకే నా కొడుకుని కొట్టావు? నేనే నా కొడుకుని కొట్టలేదు. ధైర్యం ఉంటే నా కొడుకుని కొట్టావు. నిన్ను ఊరికే కొడుకు చేతికి ఎలా గాయమైందో చూడు. నా కొడుకుని కొడతావు నువ్వు. ధైర్యం ఉంటే నా కొడుకుని కొట్టావు. ఇక మీద నా కొడుకు కొట్టావంటేనా? సార్, ఈవిడేం మాట్లాడకుండా వచ్చే కొట్టింది సార్. తను టీచర్ కాదు, పిచ్చిది పిచ్చిది. చిన్నపిల్లలు ఎవరైనా ఇలా కొడతారా? నమ్మకం లేకపోతే ఒకసారి చూడండి ఎలా కొట్టారో చూడండి. ఇలాగా చెయ్యి వాచేలా కొడతారు. సరే, ఈవిడ మీద నేను కంప్లైంట్ ఇస్తాను. అరే, నువ్వేంటి కంప్లైంట్ ఇచ్చేది? ఈవిడ మీద నేను ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాను. ఈవిడే నా కొడుకుని కొట్టింది, అందుకే ఈవిడ నేను కొట్టాను. లేదు సార్, మేము కంప్లైంట్ ఇవ్వలేదు. అరే, ఏమంటున్నారు మీరు? కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు? నోరు మూసుకొనుండు, శాంతంగా ఉండు. ఈవిడ మన అబ్బాయికి గురువు కదా, అది కాకుండా దేవుడుగానే మనం భావించాలి. అటువంటి ఆవిడ ప్రీతమ్మను కొట్టిందంటే వాడు బాగుండాలనే కొట్టుంటారు. మేడం, నేను మా ఆవిడ తరపున మీ అందరి దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. మళ్ళీ ఈ విధంగా జరగదండి. పద జయ, పద. ప్రీతం, పద రా. సరే పద. సార్, ఆ లేడీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను, ఏవైనా సరే సార్. ఆలోచించుకోండి, ఒక అబ్బాయిని కొట్టడం చాలా పెద్ద తప్పు. కంప్లైంట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఇంకోసారి తప్పు చేయకండి. సార్, కామినీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. 1 గంట సేపు ముందు స్విచ్ ఆన్ అయింది, అది హైవేలో మూవ్ అవుతోంది. సార్, హైవే పెట్రోల్ పోలీస్ ఫోన్ చేశారు సార్. హైవేస్ పక్కన ఒక సర్వీస్ రోడ్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి శవం ఉందండి సార్. ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న? కొంచెం బిస్కెత్తును.
సార్ ఇలా చూడండి, టైర్ మార్క్స్, అది కూడా చాలా పెద్దది. కానిస్టేబుల్ సార్. ఫోరెన్సిక్ టీంని పిలిపించు. టైర్ ఇంప్రెషన్ తీసుకోమను. చేతన. ఎస్ సార్. బాడీ ఫోటోని పక్కనే ఉన్న స్టేషన్కి సర్క్యులేట్ చేయి. ఎస్ సార్. మిస్సింగ్ కంప్లైంట్ ఉందేమో చెక్ చేయి. ఓకే సార్. నాకు తెలిసి ఈ అమ్మాయి హైవేలో ఒంటరిగానే ఉంది. దాన్ని ఎవరో సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సార్ నేను బయలుదేరుతాను సార్. ఇలా చూడు, కామిని గురించి తెలియనంత వరకు ప్రమోద్కి నైట్ డ్యూటీ ఇవ్వకు. డే డ్యూటీలోనే ఉండని. ఇంకొకటి, కామినీని చేతన ఎక్కడ డ్రాప్ చేసిందో అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ రూట్ చెక్ చేసావా? సార్ మొత్తం మీరే చెక్ చేశాను, ఏది దొరకలేదు సార్. అంతేకాకుండా హైవేలో అన్ని సీసీటీవీలని చెక్ చేశాము, ఏ ఆధారం దొరకలేదు. నో క్లూ సార్. సార్ అవును సార్, ఒకే విధంగా ఉన్నాయి. అంటే టెంపో ట్రావెలర్ లేదో ట్రక్ యూజ్ చేశారు. ఒంటి మీద బట్టలే లేవు. ఇద్దరిని రేప్ చేసి మర్డర్ చేశారు, అది కూడా ఒకే స్టైల్లో. రెండు క్రైమ్ సీన్ల్లోనూ ఏదైనా గుర్తుందంటే అది ఆ నేరస్తుడి టైర్ మార్క్స్. ఇన్వెస్టిగేషన్ లోని మొదటి భాగంగా పోలీసులు ఇది నోట్ చేసుకున్నారు. కానీ కామిని గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. ఈ న్యూస్ ఎలాగోలా మీడియా వాళ్ళకి తెలిసింది. అది కాకుండా ఈ న్యూస్ టీవీ ఛానల్స్ మొత్తం వ్యాపించింది. మీడియా వాళ్ళు పోలీసుల్ని సమాధానం అడిగారు. కానీ పోలీసుల దగ్గర ఉన్న ఏకైక ప్రైమ్ సస్పెక్ట్ ఆ తెలియని ట్రక్ డ్రైవర్. కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదో ఆశ్చర్యంగా ఉంది. ఏంటిది గైక్వాడ్? ఇద్దరిని రేప్ చేశారు, మర్డర్ చేశారు, ఎవ్వరికీ తెలియలేదు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. కానీ సార్ మేము 3 చోట్ల రోడ్ని బ్లాక్ చేశాము, కానీ అక్కడ ఎలాంటి సస్పిషియస్. కానిస్టేబుల్ కామిని ఏమైంది? సార్ వెతికాము, కానీ ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది ప్రమోద్ కామిని పర్సనల్ విషయం అయి ఉండొచ్చు. వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు. వాళ్ళ వివాహ జీవితం గురించి ఏమైనా నీకు తెలుసా? లేదు సార్, దాని గురించి నాకేమీ అయితే తెలియదు. మన స్టాఫ్ దగ్గర అడిగి చూడు, ఎవరితోనైనా అఫైర్ ఉందా అని. కానీ ఈ విషయం ప్రమోద్కి అస్సలు తెలియకూడదు. సార్ డబ్బు కోసం ఎక్కడికైనా వెళ్తావా నువ్వు? అది ప్రెగ్నెంట్ చేసుకోవడానికి. మేడం, నా భార్య ఇంకొకరి పాపాన్ని కడుపులో పెంచుతుంది మేడం. నేను వెంటనే అడిగినప్పుడు ఎవడో ట్రక్ కూడా ఇది చేసిందని చెప్తుంది. ఇది నాకు మోసం చేసింది మేడం. భయపడకండి. ఇలా చూడండి, మీకేం జరిగిందో చెప్పండి. ఇది ఎప్పుడు జరిగింది? నేను 3 నెలల ముందు బస్ కోసం రోడ్ మీద వెయిట్ చేస్తున్నాను. అన్నా, నన్ను కాస్త ముందుకు దింపుతారా? మీరు అబద్ధం ఆడుతున్నారని మీ ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు చూసినా మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారంట. ఎందుకు అలాగా? సార్, నేను ఇంటి పని చేసుకొని కుటుంబాన్ని నడుపుతున్నాను. డబ్బున్న వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లల్ని వదిలేసి పెద్దవాళ్ళని చూసుకోమని వాళ్ళు బయటికి వెళ్తారు. కొన్ని రోజులు ఇంట్లో ఉండమని చెప్తారు. దానికోసం డబ్బులు కూడా ఇస్తారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే సంపాదిస్తాను. అందుకనే నా చేతిలో డబ్బులుంటాయి. ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేస్తాను. ఆ టెంపో ట్రక్ డీటెయిల్స్ ఇవ్వగలరా? దాని కలర్, డిజైన్, నెంబర్ ఏమైనా గుర్తుందా? అదేంటండి సార్, నేను ఆ రోజు చాలా భయపడ్డాను. అప్పుడు ఏం చేయాలో నాకు తెలియలేదు. అది కూడా అతను నన్ను అడవిలోకి లాక్కొని తీసుకెళ్లాడు సార్. నేను ఆ ట్రక్ ని పట్టించుకోలేదు. మీరు గుర్తుపట్టగలరా? సార్ గుర్తుంది. స్కెచ్ వేయడానికి హెల్ప్ చేస్తారా? ఓకే సార్. 3 నెలల క్రితం రేప్ చేశారని చెప్తున్నారు. అంటే 3 నెలలుగా ఇదంతా జరుగుతూ ఉందా? సార్ 3 నెలల నుంచి అమ్మాయిల్ని రేప్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మర్డర్ చేస్తున్నారు. దొరకకూడదని హంతకులు కూడా ట్రై చేస్తున్నారు సార్. ఎందుకంటే ఆవిడికి వ్యతిరేకంగా ఇంతవరకు కంప్లైంటే రాలేదు కదా. సార్ రేప్కు గురైన విక్టిమ్
కుటుంబానికి సొసైటీకి భయపడి బయటికి చెప్పుకోవడం లేదు. ఇప్పుడు వీళ్ళు హత్యలు కూడా చేస్తున్నారు. బాడీస్ దొరుకుతున్నాయి, విషయము మనకు తెలుస్తుంది. గైక్వాడ్ ఎవరైనా సరే తప్పించుకోకూడదు. ఈ కేసు ఫినిష్ అవని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్, ఆర్టీఓ ఆఫీస్ అన్ని చోట్ల సర్క్యులేట్ చేశాయి. సార్ సరే, ప్రమోద్ కామిని మ్యారేజ్ లైఫ్ గురించి ఏదైనా తెలిసిందా? సార్ లోపలికి వెళ్దాం. సార్ ప్రమోద్కు స్టేషన్లో ఉండే కానిస్టేబుల్కు ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది సార్, కానీ అదెవరో మాత్రం తెలియడం లేదు. సరే, వాడిని కాస్త చూస్తూ ఉండు. ఏ రోజైతే కామిని కనిపించకుండా పోయిందో ఆ రోజు వీడి మొబైల్ నెంబర్ని చెక్ చేయి. సార్ సార్ ఒక హాఫ్ డే లీవ్ ఇస్తారా? వీడిని తీసుకెళ్లి స్కూల్లో దింపాలి. నువ్వు ఇక్కడే ఉండు. గైక్వాడ్, ఒక కానిస్టేబుల్ని వాడితో పంపించు, వాడు వెళ్తాడు. సార్ పదమ్మా. వెళ్ళరా. ప్రమోద్, సార్ నీకు పెళ్ళైన తర్వాత కూడా వేరే అమ్మాయితో అఫైర్ ఉందన్న విషయం నేను విన్నాను, నిజమేనా? లేదు సార్. సార్ అలాంటిదేం లేదు సార్. ఇక్కడ అబద్ధం ఆడి ప్రయోజనం లేదు. స్టేషన్లో అందరికీ తెలుసు. అందరి ముందు అడగాలని నువ్వు ఇష్టపడ్డావంటే నేను అడుగుతాను. సార్ నేను చెప్పేది నిజం సార్, అలాంటిదేమీ లేదు సార్. దాంతో పాటు ఆమె మన స్టేషన్ కానిస్టేబుల్ అని కూడా తెలుసు. ఆవిడ పేరు చెప్తావా? పేరు చెప్పమని చెప్పాను. చేతనా షేర్కి నాకు తనతో ఒక చిన్న అఫైర్ ఉంది సార్, కానీ మా ఆవిడని బాగా లవ్ చేస్తున్నాను సార్. దీనివల్ల నా ఫ్యామిలీ లైఫ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకూడదు సార్, ఇది ముఖ్యం. అలాగే తనకి దీనివల్ల ఏ ప్రాబ్లం రాకూడదు సార్. నేను ఫ్యామిలీని వదిలేసి రావాలని తను అనుకోవట్లేదు సార్. మీరే చెప్పండి సార్, నేను మా ఆవిడతో ఎలా సార్ తప్పుగా నడుచుకుంటాను? అంటే నువ్వు ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నావు సార్. అది చేతన మొగుడు వాళ్ళకి పెళ్ళైన కొద్ది రోజుల్లోనే చనిపోయాడు సార్. అప్పటి నుంచి తను ఒంటరిగానే ఉంది సార్. అందుకనే నేను ఐ సీ, ఇక్కడ ఫిజికల్ హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఓ సార్ ఒకవేళ చేతన ప్రమోద్ కలిసి కామినీని ఏదైనా చేసుంటారా? చేసుండొచ్చు. లేదా ప్రమోద్కి పాఠం నేర్పించాలని కామిని దాక్కొని ఉండొచ్చు. లేదా ట్రక్ డ్రైవర్ దగ్గర ఆమె కూడా దొరికిండొచ్చు కదా. ఆమె స్కూటీ హైవేలో రిపేర్ అయింది. దాన్ని ఉపయోగించుకొని ట్రక్ డ్రైవరు ఆ అమ్మాయిని రేప్ చేశాడు, హత్య చేశాడు. బాడీ ఎవరికి దొరకకూడదని దాన్ని దాచేశాడు. అక్కడికి మనం ఇంకా వెళ్ళలేకపోతున్నాం. మన రూటు మార్చడానికి మొబైల్ని హైవేలోనే విసిరి పారేశాడు. సార్ సార్ కామిని గురించి న్యూస్ తెలిసింది. పక్క ఊర్లో ఒక అమ్మాయి ఉంది సార్, అది కూడా పోలీస్ యూనిఫామ్తో. వెళ్ళి చూద్దాం సార్. సార్ మేము వచ్చేంత వరకు ఆ అమ్మాయిని ఎక్కడికి పంపదండని మేము స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చాం సార్. ఏంటేంటో జరుగుతున్నాయి. సార్ నేను పిల్లలు కూడా ఈ డ్రెస్ నీకు ఎక్కడ దొరికింది చెప్పు. ఒక్క నిమిషం ఉండు. ఈ యూనిఫామ్ ఇచ్చింది ఎవరు? ఇలా చూడు, ఇలా చూడు. ఈవిడ ఎప్పుడైనా చూసావా? జాగ్రత్తగా చూడు. ఈ డ్రెస్ ఈవిడదే కదా. ఎక్కడి నుంచి తీసావు చెప్పు. ఎక్కడి నుంచి తీసావు చెప్పు. సార్ ఇక్కడ రక్తం మరకుంది. చేతనా, చేతనా, ఎస్ సార్. ఏం ఆలోచిస్తున్నావు? ఈవిడికి వేరే డ్రెస్ ఏర్పాటు చేయి. దీన్ని ఫారెన్సిక్ కి పంపించు. ఎస్ సార్. రండి. వెళ్ళు వెళ్ళు. సరే, నీకు ఇంకో డ్రెస్ ఇస్తారు. సరే ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదే. గైక్వాడ్, కామిని నేమ్ వేసిన యూనిఫామ్ ఈ అమ్మాయి వేసుకుంది. డ్రెస్ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అయితే కిడ్నాపర్ కామిని డ్రెస్ ని ఎక్కడో పడేసి ఉండాలి. దాన్ని ఈ అమ్మాయి వేసుకుంది. మొబైల్ ని వాళ్ళు హైవేలో పడేశారు. అయితే అదే మొబైల్ లాస్ట్ లొకేషన్. అయితే కామిని ఒంటి మీద ఇతర లేడీస్ కూడా నేకెడ్ గానే ఉన్నారు. అంటే కామిని కూడా ట్రక్ డ్రైవర్ దగ్గర దొరికింది. అమృత స్కెచ్ సాక్ష్యాన్ని చూస్తుంటే ఒకళ్ళు కాదు ఇద్దరున్నారు. మార్చి మార్చి ఈ తప్పుని ఇద్దరు చేస్తూనే ఉన్నారు. The police's investigation in the case. My painting have been so like hot cakes. నేను తన నుంచి దూరంగా ఉండాలని చూసినాను, కానీ తను నన్ను వదలట్లేదు. నాకు తనతో మాట్లాడమే ఇష్టం లేదు. ఏమైంది నీకు? ఎందుకు కోపడుతున్నావు? మళ్ళీ గొడవ పెట్టుకున్నావా? పక్కింట్లో పనికిమాలంటే ఇలాగే గొడవ జరుగుతుంది. ఎప్పుడు చూసినా ఏ పని చేసినా మధ్యలోకి వస్తున్నారు. అరే ఇప్పుడు నీకెవరు అడ్డంగా ఉన్నారు? కానీ ప్రయత్నిస్తున్నారు కదా.
వర్షం నీళ్ళ ఇంట్లోకి రాకూడదని దాన్ని సరిచేయడానికి 4 పనోళ్ళు పిలిపించాను. వాళ్ళ పని వాళ్ళు చూస్తున్నారు. కానీ పక్కింట్లో ఒకటి ఎక్కువ సౌండ్ వస్తుందని అరుస్తుంది. పని చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా. ఎన్నోసార్లు చెప్పాను ఇలాగా పక్కనున్న వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. ఎవరైనా మనల్ని చెప్పు తీసుకొని కొట్టే ముందు మనల్ని మనమే చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. అరే ఏంటి నువ్వు? పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, వాడు ఎదురుకుండా అలా మాట్లాడు. నమస్కారం శంభు. సార్ ఏ లేడీ బాడీ దొరికిందో తనెవరో ఇంకా తెలియడం లేదు సార్. గైక్వాడ్, నాకు తెలిసి 2 బాడీలు మనకు దొరికాయి కదా, అవి ప్రాస్టిట్యూట్స్ అయి ఉండొచ్చు లేక భిక్షగాళ్ళు అయి ఉండొచ్చు. అందువల్లే వాళ్ళని వెతుక్కుంటూ ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మొదటి బాడీ హైవేలో సర్వీస్ రోడ్ లో మనకు దొరికింది. రెండో బాడీ లెఫ్ట్ సైడ్ లో దొరికింది. అంటే ముందుగా వెళ్లిన ట్రక్ ముంబై నుంచి తానే మార్గంలో నాసిక్ వెళ్ళి ఉండొచ్చు. రెండో మర్డర్ అప్పుడు ట్రక్ ఆర్ టెంపో నాసిక్ నుంచి ముంబైకి వచ్చి ఉండొచ్చు వయా తానే. సార్ అక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజ్ని బాగా చెక్ చేశాము. అక్కడ లెక్కలేనన్ని టెంపోలు కూడా వెళ్ళాయి సార్. అక్కడ నుండి ఒక ట్రక్ని ఎలా కనిపెట్టగలం? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అమ్మాయిల్ని ముందు రేప్ చేశారు, ఆ తర్వాత బ్లేడ్ తో గొంతు కోశారు. ముందుగా తప్పిపోయింది నమ్రత అనే అమ్మాయి. ఇక్కడే కన్ఫ్యూషన్ గా ఉంది. ఒక పని చేద్దాం, ఆ నమ్రతని క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్దాం. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? అవును సార్. కానీ ఇక్కడ బస్ స్టాపే లేదే. ఇక్కడ చేయి చూపిస్తే వాళ్ళు బస్సుని ఆపేస్తారు. మీరు టెంపోకి చేయి చూపించారు. అవును సార్, చాలా సేపు నుంచి ఇక్కడ బస్సే రాలేదు. అందుకనే ఏదైనా టెంపో ఎక్కి ఆ ముందు దిగుతామని అనుకున్నాను. ఇంకా సార్ ఈ స్థలంలోనా? అది ఖచ్చితంగా ఇదని నేను సరిగ్గా చెప్పలేను. చోటంతా ఒకేలాగే ఉంది. మీరు రాళ్లతో కొట్టినప్పుడు రక్తం వచ్చిందా? ఖచ్చితంగా తగిలుంటుంది. నేను చాలా గట్టిగా కట్టాన్ని కొట్టి నేను పారిపోయాను. అదంతా నేను గమనించలేదు. రాయి వచ్చి ఈ పక్కన ఎక్కడ వేశాను. రాయి దొరుకుతుందేమో చూడండి. ఏది సరిగ్గా చెప్పడం లేదు. అసలు ఈ చోట అదేనేమో తెలీదు. చేతన ఆవిడ తీసుకెళ్ళు. ఎస్ సార్. మీరు బయలుదేరండి. గైక్వాడ్, ఈ నమ్రత ఏదో దాస్తుంది. ఇద్దరని ఆమె చెప్తుంది. కానీ పోస్ట్ మార్టం ప్రకారం చూస్తే 2 లేడీస్ శరీరం మీద ఒకటి స్పర్మే దొరికింది. ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరే రేప్ చేస్తుండాలి, మరొకరు చూసుండాలి. అంటే నమ్రతని రేప్ చేసింది వేరే ఒక కల్ప్రిట్. అంటే ఈ మర్డర్ అండ్ రేప్ కేసు వేరే. అంటే నమ్రతకి 3 నెలల ముందే రేప్ జరిగింది. అంటే గైక్వాడ్, ఈ 2 కేసులు వేరే. ఏదైనా సరే ఇది సిటీలో 30-40 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది. చివరిగా దొరికిన బాడీ ముంబై నుంచి వచ్చే సర్వీస్ రోడ్లోనే దొరికింది. అంటే ఈ ట్రక్ ఆర్ టెంపో ముంబైలోనే ఉండాలి. ఒకవేళ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వాడు ట్రై చేయొచ్చు. సో ఈ రోడ్ని మనం చూస్తూనే ఉండాలి. 30-40 కిలోమీటర్ల దూరంలోనే వీడు తప్పు చేసేవాడు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఒక క్రైమ్ చేస్తాడు. ఆపు. ఈ టెంపో నెంబర్ ని ఆర్టీఓకి పంపించు. దీని ఓనర్ ఎవరో చూడు. ఆ లేడీ ఎలా ఉన్నారు? డాక్టర్ కాంటాక్ట్ లోనే ఉండు. స్పృహ వచ్చిన వెంటనే స్టేట్మెంట్ తీసుకోవాలి. ఓకే సార్. సరే, చూస్తుంటే నమ్రత కేసులా రేప్ జరిగింది, మర్డర్ జరిగింది ఉంది. సార్ ఒక్క నిమిషం. హలో, ఎక్కడ? సరే సార్, పక్కనున్న అడవిలో ఒక అమ్మాయి శవం ఉందట. కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళాడు. డెడ్ బాడీ 6-7 రోజుల క్రితం అంటున్నారు. సార్, కామెడీ కనిపించకుండా పోయి వారం అవుతుంది. సార్, వీడిని పట్టుకోండి. వీడు ఇక్కడే ఉండేవండి. సార్, పోయిన విక్టిమ్స్ కి జరిగినట్టే ఉంది సార్. బాడీని చూస్తుంటే కామినీ లాగానే ఉంది. అయినా కన్ఫర్మ్ చేసే చెప్పను. ప్రమోద్, ఈ తాళి కామినీదా? కవరి
కామిని కామిని ఎంతగానో జరిగిందో కామిని. అమ్మని దేవుడు తన దగ్గరికి పిలిపించుకున్నాడు బాబు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సార్ ప్రియ సావన్ వచ్చేసారు. డాక్టర్ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇలా చూడండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు సేఫ్గా ఉన్నారు. విషయాలన్నిటినీ చెప్పేయండి. మీరు చెప్తేనే హంతకుల్ని పట్టుకోగలం. ఆ రోజు నేను హైవేలో నుంచున్నాను. ఒంటరిగానా? అవును. మీరు ఎక్కడికైనా పనికి వెళ్తున్నారా? ఏదైనా బిజినెస్? సార్ నేనొచ్చి ఒక ప్రాస్టిట్యూట్ సార్. నాకు 2 ఏళ్ల కూతురుంది. నాకు ఎక్కడ పని దొరకలేదు. అందుకనే ఇది చేయడం మొదలు పెట్టాను. కానీ దానికి ఈ కేసుకి ఏం సంబంధం ఉంది? లేదు, నేను లిఫ్ట్ కోసమే హైవేలో నించున్నాను. కస్టమర్ని మార్కెట్లోనే చూస్తాను. ఆ రోజు టెంపో ఎక్కడి నుంచి వచ్చిందో నేను చూశాను. వెంటనే లిఫ్ట్ కోసం చేయి చూపించా. అన్నా, నన్ను మార్కెట్ దగ్గర కాస్త డ్రాప్ చేస్తారా? ఏంటి? ఆ టెంపోలో డ్రైవర్తో ఒక అమ్మాయి ఉందా? అవును. ఇంకెవరైనా మగవాళ్ళు కూడా ఉన్నారా? వేరే మగవాళ్ళు ఎవరూ లేరు. తర్వాత ఏమైంది? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు టెంపోని వేరే దారిలోకి తీసుకెళ్లారు. అన్న, ఏంటిది? హైవే నుంచి కాకుండా వేరే దారిలో వెళ్తున్నారు. ఆ లేడీ ఎక్కడుంది? వాళ్ళు చివరి వరకు అక్కడ. ఆ తర్వాత నిన్ను విసిరేసి వెళ్ళిపోయారా? లేదు, ఆ లేడీ నన్ను చంపడానికి ఒక బ్లేడ్ తన దగ్గరకు వచ్చింది. సార్ నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో చిన్న పాప ఉంది. నేను తన్ని పక్కింట్లో వదిలి వచ్చాను. పాప అది ఏదన్నా తిందో లేదో. ముందు నువ్వు కంప్లైంట్ రాసుకో, తర్వాత పంపించేయి. సార్ పదమ్మా. ఇద్దరున్నారని నమ్రత చెప్తుంది, కానీ ప్రియా చెప్తుంది ఒక మగాడు ఒక ఆడది ఉందని. ఇద్దరు వేరే వేరే గ్యాంగ్లు పనిచేస్తున్నారని అనిపిస్తుంది. లేక వీళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నారని అర్థమవుతుంది. కానీ ఎవరు? ప్రియానా నమ్రతానా? అన్నా, నన్ను ఆ పక్క మార్కెట్లో వదిలేస్తారా? అన్నా, నన్ను కాస్త ముందు దింపుతారా? సార్ నేను వచ్చి అబద్ధం చెప్పా. నాకు ఒకళ్ళతో సంబంధం ఉంది. అతని వల్ల నేను ప్రెగ్నెంట్గా ఉన్నా. ఈ విషయం మా ఆయనకి తెలియకూడదనే నేను ఇలా చెప్పాను. సార్ అతను చాలా కోపిష్టి. దీని గురించి అతనికి కానీ తెలిస్తే నన్ను చంపేస్తాడు సార్. నేనొచ్చి టీవీలో చూశాను సార్, ఎవరో ఒక ట్రక్ వాడు అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేస్తున్నాడని. దాన్ని యూజ్ చేసుకుని మీతో అబద్ధం చెప్పాను సార్. ట్రక్ వాడు రేప్ చేశాడని చెప్పి నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని చెప్పాను. కానీ దానికి ఈ కేసుకి ఏం సంబంధం ఉంది? నేను నిజమే చెప్తున్నాను. మా ఆయన దగ్గర దెబ్బలు తట్టుకోలేక ఇలా చెప్పాను. వెళ్ళు, ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. పద. సార్ చేతన ఏ టెంపోనైతే ఫోటో తీసిందో దాని ఓనర్ దొరికాడు సార్. ఎవరది? మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కూరగాయలన్నీ కొనుక్కొని అయ్యో వస్తాను. జయ, ఉల్లిపాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా, ఉల్లిపాయలు లేకుండా వంట అంతా నాకు వండకూడదా? తెలుసులేండి. ఉల్లిపాయలు వేయకుండా చేపలు కూడా వండుతావా ఏంటి? కుదరదు కదా. మీరు చేపలు తినడం మానేయండి, నేను ఉల్లిపాయలు కొనడం సరే మానేస్తాను. సరే కొను, తొందరగా కొను. ఇక్కడే ఉండండి, ఇప్పుడే అరే. వస్తాను. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ తింటావా? 1 కిలో రా, ఉల్లిపాయలు కొనిస్తారా? ఇవ్వండి. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వయా. ఏం తింటా? ఎందుకు భయపడతావు? చిల్లరేమోనే వెళ్ళిపోతాను అంతే కదా. ఏం భయపడకు. ఇవ్వు బావా, డబ్బులు ఇవ్వు బావా, ఇస్తే వెళ్ళిపోతాను కదా. ఏమైంది ఏమైంది బావా, ఏమైంది? అసలు ఏమైంది? ఓరి భగవంతుడా! అసలు ఏమైంది? ఏమండి మీకు? అయ్యో, దీని మొహం చూడు వచ్చింది. లేవండి. నీ ఏరియా అదేనా? అవును సార్. టెంపో డ్రైవర్ శంభు నీకు తెలుసా? తెలుసు సార్. ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉంటాడు. శంభు అంటే అతనేనా? అవును సార్, వాడే శంభు. ఒక్క నిమిషం ఆగో. ఇదిగో ఈ ట్రక్కు ఎవరిది? అవును, నాదే సార్. అయ్యో, ఏమండి? సార్ ఏం చేస్తున్నారు మీరు? సార్
సార్ వదిలేండి. ఆయన ఏం తప్పు చేశారని ఆయన ఎలా కొడుతున్నారు? ఇప్పుడు దెబ్బలతో వదిలాను, రేపు మర్డర్ కేసులో జైల్లో కూడా పెడతాను. రేప్ అండ్ మర్డరా? ఏమంటున్నారు సార్ మీరు? ఈయనకి విజిల్ వేయడం కూడా తెలియదు. ఈయన రేప్ చేశారని చెప్తున్నారు మీరు. మీకెవరో తప్పని సమాచారం ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా ఏ తప్పు చేసుండరు. నువ్వే కదా స్కూల్లో టీచర్ని కొట్టింది? అవును సార్, ఆ విషయమే వేరు సార్. బండి లెక్కించండి. సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్, చెప్పేది వినండి. ఆయన ఏ తప్పు చేయలేదు, వదిలేండి. సార్ ఇతనే శంభు, టెంపో ఓనర్. ఏమైంది సార్? దుర్మార్గుడా, నిన్ను వదలనురా. ఎంత పని చేస్తావు? నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. సార్ నేను చెప్పేది నమ్మండి సార్, నేను ఎవరిని రేప్ చేయలేదు సార్. సార్ నిజంగా చెప్తున్నాను సార్, నేను ఎవరిని రేప్ చేయలేదు సార్. నేను అటువంటి వాడికి కాదు సార్. గైక్వాడ్, వీడిని మెడికల్ చెకప్ చేయి. ప్రియా ఇంకా 2 బాడీస్, అందులో ఉన్న సిమెంట్ వీడి బాడీతో మ్యాచ్ చేసి చూడండి. వీడి ఎంత గొప్ప అమాయకుడో అప్పుడు తెలుస్తుంది. వీడి హిస్టరీ, జాగ్రఫీ అంతా నాకు కావాలి. పక్కింట్లో కూడా కనుక్కోండి. సార్ పక్కింట్లో అడిగి చూసాం, అతను ఎంతో నిజాయితీ పరుడని చెప్తున్నారు సార్. అందరిని అతను అక్క చెల్లెలుగానే చూస్తారంట. అందరు దొంగనా కొడుకులు మంచివాళ్లే అని చెప్పి నటిస్తారు. తర్వాత టెంపోలో ఏమో లేడీస్ ని రేప్ చేస్తున్నాడు. అయ్యుండొచ్చు సార్. అయినా ఇతని భార్యనే అందరూ కోపిష్టిదని అంటున్నారు. అందరితోనే ఆవిడే గొడవ పడుతూ ఉంటుంటారంట. కానీ అందరూ అంటున్నారు శంభు చేసుండు అతని భార్య చేసుంటుందని. సార్ అందుకు అవకాశం ఉంది సార్. స్కూల్లో జయ గొడవ చేసింది, శంభు కల్ప్రిట్ అయ్యే అవకాశం లేదు సార్. మేము రిపోర్ట్ తీసుకుని బాగా చెక్ చేసాము, ఇతని సిమెంట్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. శంభు డీటెయిల్స్ ఎప్పుడు దొరుకుతాయి? రేపు వస్తాం సార్. ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకురా. సార్ అతనేనా? లేదు. ఇప్పుడు నీ టెంపో ఎక్కడుంది? సార్ అది పొద్దున్నే ఇంకొక డ్రైవర్ తీసుకెళ్ళాడు. ఇంకో డ్రైవర్ అంటే? నా దగ్గర నాకు బుకింగ్ దొరకకపోతే నేను నా బండిని అద్దెకిస్తాను, అప్పుడే నాకు కొంచెం డబ్బులు వస్తాయి. ఎంతమందికి నువ్వు ఇదే విధంగా ఇచ్చావు? 4-5 ఉన్నారు. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు విలాస్ గౌరీ దగ్గర ఉంది సార్. విలాస్ గ్రో లాంటి వాళ్ళకి నువ్వు ఎంతమందికి టెంపోనిస్తున్నావో వాళ్ళందరి నెంబర్లు నాకు కావాలి. ఏంట్రా నిన్నే? ఏం జరుగుతుంది? నిన్నే మీ ఆవిడ కార్యం జరిగింది, ఇప్పుడే వచ్చేసావా? సార్ మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు సార్. మా ఇద్దరి మధ్య ఏదైతే జరుగుతూ ఉందో అది ఇక లేదు, అయిపోయిందని తనకు చెప్తున్నాను అంతే. నాకు ఇప్పుడు నా కొడుకే ముఖ్యం సార్. అది నేను తనకు చెప్తే తనకు కోపం వచ్చింది. తనకి దూరం అయిపోతున్నానని తను అనుకుంటుంది. సరే వదిలేయ్, ఇంటికి వెళ్ళి మీ అబ్బాయిని చూసుకో. సార్ సార్ శంభు ఏ డ్రైవర్ పేరైతే చెప్పాడో అతని క్లీనర్ని ఎత్తుకొచ్చాము. మెడికల్ అయ్యిందా? కానీ సిమెంట్స్ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు సార్. సరే, శంభు డ్రైవర్ విలాస్ గ్రో, వాడి మెడికల్స్ అయిపోయాయా? లేదు సార్, కర్ణాటక బార్డర్ని క్రాస్ అయినట్టుగా తెలుస్తోంది. డెలివరీ పూర్తయ్యాకే తిరిగి వస్తారు సార్. గైక్వాడ్ ఒక పని చేయి, కర్ణాటక హైవేకి డీటెయిల్స్ పంపించు. టెంపోని చూసిన వెంటనే సీజ్ చేయమని చెప్పు. ఎస్ సార్. ఈ శంభు మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది సార్. సార్ ఏంటది? సార్ రిపోర్టు డాక్టర్ చెప్పేదాన్ని బట్టి ఇతను రేప్ చేసే అవకాశమే లేదు. అంతేకాకుండా ఇతను ఎవరితోనూ పడుకోలేదు సార్. ఇతను ఒక వర్జిన్ సార్. ఏంటి నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు కూడా. భర్త రహస్యం భార్య మాత్రమే చెప్పగలదు సార్. శంభు నా బిడ్డకి నిజమైన తండ్రి కాదు, ఆయన మారు తండ్రి. నా కొడుకు సంవత్సరం వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తండ్రి లేని బిడ్డ అయ్యాడు. మా పుట్టింటి వాళ్ళతోనే ఉండేవాళ్ళం. నా భర్త చనిపోయిన తర్వాత అందరూ నన్ను తప్పుడు ఉద్దేశంతోనే చూసేవాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకునేందుకు శంభుని నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఆయన నన్ను ముట్టుకున్నదే లేదు. ఆయన చాలా మంచివారండి. ఏమైంది సార్? ఏవండి ఏవండి మిమ్మల్ని ఇలా కొట్టారు. వాళ్ళు బాగుపడరు. నువ్వు సైలెంట్గా ఉంటు జయ, నిదానంగా ఉంటు. అదే నన్ను వదిలేశారు కదా. వదలాల్సి వచ్చింది గైక్వాడ్, ఎందుకంటే మన దగ్గర ఏ ఆధారాలు లేవు. శంభునే విసిరేశాడు అనడానికి ఏ ఆధారాలు లేవు. గైక్వాడ్, మనం ఏదో మిస్ చేస్తున్నాం.
అందువల్లే ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. సార్ పెళ్ళై 8 ఏళ్లైనా తన్ని ముట్టుకోలేదని అతని భార్య చెప్పింది. శంభుకు ఇష్యూ ఉండదు సార్, కానీ జయ మామూలుగానే ఉంది. తను హెల్తీగా ఉంది, తనకు అవసరం ఉంటుంది కదా సార్. తన కోరిక తీర్చుకోవడానికి ఎవరితో అయినా ఎఫైర్ ఉండొచ్చు కదా సార్. కానీ దానికి ఈ కేసుకి ఏం సంబంధం ఉంది? గైక్వాడ్, అన్ని టెంపోల్లోనూ క్లీనర్స్ ఉంటారు. శంభో క్లీనర్ ఎవరో కాస్త చూడు. సార్ సార్ శంభు టెంపో వచ్చింది ఆ సార్. డ్రైవర్ ఏమయ్యాడు? మెడికల్ టెస్ట్కు పంపించాము. ఫోరెన్సిక్ టీమ్ తోటి టెంపోని పూర్తిగా చెక్ చేయమని చెప్పాం సార్. వీళ్ళు చెప్తున్నది ఈ టెంపో యొక్క టైర్ ప్యాటర్న్. హత్య జరిగిన చోట దానికి ఇది మ్యాచ్ అవుతుంది సార్. గైక్వాడ్, మిర్రర్ లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, దాన్ని ముందు తీయమని చెప్పు. తర్వాత ఈ బొట్టుని DNA ఎక్స్పర్ట్ కి పంపించు. ఈ గోవిందు వదిన అని ఎవరిని యూజ్ చేసుకున్నాడో ఖచ్చితంగా వాళ్ళ DNA ఈ అద్దానికి అంటుకునే ఉంటుంది. సార్ ఫోరెన్సిక్ చాలా షాక్ అయిన రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి? టెంపో ఫ్లోర్ లో బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయి సార్. అది 2-3 కాదు సార్, దాదాపు 30 నుంచి 34 వ్యక్తులది సార్. ఏంటి? ఏంటి గోవింద్, బ్యాగ్తో ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు సార్. అయితే మాతో పాటు రా. సార్ పోదా. సార్ రారా. సార్, నన్ను వదిలేయండి రారా సార్. అంటే. నేను ఎటువంటి రా. తప్పు చేయలేదు సార్. దయచేసి రారా. నన్ను వదిలేయండి సార్. గైక్వాడ్, వాడు వీడేనా చూసి చెప్పండి. అన్నా పక్కన మార్కెట్లో డ్రాప్ చేస్తారా? అవును, వీడే ఆ మృగం. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నీ వల్ల నా జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. ఈవిడ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి త్వరగా. సార్ తను అబద్ధం చెప్తుంది. ఆవిడ అబద్ధం ఆడుతుందారా? మరి ఈ మెడికల్ రిపోర్ట్ ఇది అబద్ధం ఆడుతుందా? ఆ అమ్మాయిల్ని నువ్వు రేప్ చేశావని ఇది చెప్తుందిరా. విక్టమ్ దగ్గర నుంచి దొరికిన సీమెన్స్ ఇందులోనే ఉన్నాయిరా. నిజం చెప్పు, ఆ లేడీ ఎవరు? రేపు మర్డర్ జరిగినప్పుడు వేడుక చూస్తూ ఉంది. సార్ నేను రేప్ మాత్రమే చేశాను, కానీ మర్డర్ అంతా చేయలేదు సార్. అప్పుడు ఆ లేడీ మర్డర్ చేసిందా? ఎవరా లేడీ? ఎవరని అడుగుతున్నానా? గైక్వాడ్, సార్ 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 నన్ను వదిలేయండి సార్. నేనేం తప్పు చేయలేదు సార్, వదిలేయండి సార్. చెప్పరా. ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా మేము కనిపెడతాంరా. చెప్పవారా? గైక్వాడ్, నీళ్లు భోజనం ఏది పెట్టకో. ఇది నీ కాల్ రికార్డ్స్. నువ్వు శంభు క్లీనర్ తో 4-5 సార్లు మాట్లాడినట్టుగా రిపోర్ట్ ఉంది. ఏం మాట్లాడావు? సార్ శంభు దగ్గర ఫోనే ఉండదు. శంభు నీతో పాటు ఉన్నప్పుడు నువ్వు గోవిందుతో 10 నిమిషాలు మాట్లాడావు. నేను నిజమే చెప్తున్నాను, నాకు గోవింద్కి ఏ సంబంధం లేదు. మీకితనెవరో తెలుసా? లేదు. ఇతనెవరు? ఇతని బిడ్డే నీ కడుపులో పెరుగుతుంది. లేదు, ఇది అతని కాదు. అతను దుబాయ్లో స్లీపర్ పనిచేస్తాడు. తను లీవ్కి వచ్చినప్పుడే ఇదంతా జరిగింది. 3 నెలల ముందే వెళ్ళాడు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, ఇక్కడ కనిపించే గ్రీన్ డాట్స్ చూడండి. ఈ ప్రదేశాల్లోని పోలీసులకు లేడీస్ నేకెడ్ బాడీస్ దొరికాయి. లేడీస్ ని రేప్ చేశారు. ఆ తర్వాత రేజర్ బ్లేడ్ తో కట్ చేసి చంపారు. ఈ రెడ్ పాయింట్స్ ఇక్కడే లేడీస్ ని రేప్ చేసి చంపారు. ప్రాణాలతో ఉండగానే టెంపులోంచి తీసి విసిరేశారు. వాళ్ళు తప్పించుకున్నారు. ఏ లేడీస్ కొడుకులు ఉన్నారో వాళ్ళని చంపేశారు. దాంతో పాటు అమ్మాయిలు ఎవరికి ఉన్నారో అలాగే పిల్లలు ఎవరికి లేరో వాళ్ళని వదిలేశారు. ఎస్ సార్. అయితే గోవిందుతో కలిసి ఏ అమ్మాయి అయితే ఈ హత్యలన్నీ చేస్తుందో ఆవిడకు అమ్మాయిలుంటాయి, అబ్బాయిలు ఉండకూడదు. అందుకని అబ్బాయిలుండే తల్లుల్ని మాత్రమే హత్య చేయడం జరుగుతుంది. లేదు గైక్వాడ్, ఎవరి మీదైతే మనకు అనుమానం ఉందో వాళ్ళందరికీ అమ్మాయిలు లేరు. విషయం ఇంకెక్కడికి వెళ్తుంది? సార్ టెంపో అద్దానికి స్టిక్కర్ ఉండింది కదా, దాంట్లో అమ్మాయి DNA దొరకనే లేదు. ఇదెలా సాధ్యమవుతుంది? యూజ్ చేసిన బొట్టే కదా. సార్ DNA దొరికింది. అది ఆ అమ్మాయిది కాదు, ఒక మగ మనిషిది. నీ DNA మాత్రం కాదు, ఆ అద్దం మీద DNA దొరికింది. టెంపో సీట్ వెనకాల బ్లౌజ్ శారీ దొరికింది. దాంతో పాటు విగ్గు కూడా దొరికింది. ఇదంతా వేసుకునే కదా అమ్మాయిలా ఉన్నావు. హైవేస్ లో దొరికే అమ్మాయిల్ని నువ్వు గోవిందుకు ఇచ్చావు. గోవిందు వాళ్ళని రేప్ చేస్తాడు. అది నువ్వు చూసి ఎంజాయ్ చేస్తావు. ఆ తర్వాత లేజర్ తో వాళ్ళ గొంతు కోసి హత్య చేసి వెళ్తావు. నిజమా కాదా? అవును సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పరా, అబ్బాయిలు ఉన్న లేడీస్ ని మాత్రం ఎందుకు చంపుతున్నావు? ఇక అమ్మాయిలు ఉన్న లేడీస్ ని ఎందుకు చంపట్లేదు? అలాగే పిల్లలు లేని వాళ్ళని చంపట్లేదు ఎందుకు? ఎందుకంటే నా తల్లి నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను వేరే వాడికి అమ్మేసింది.
కేవలం 2000 రూపాయల కోసం. వాడు నన్ను 2 సంవత్సరాలు బాధపెట్టి తర్వాత ఒకరోజు నేను అక్కడి నుంచి పారిపోయాను. జయ హస్బెండ్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. వాడు నాకు పని, ఉండటానికి ఇల్లు అన్నీ ఇచ్చాడు. కానీ 2 సంవత్సరాలు నాతో ఒకటి జరిగింది. అది ఇప్పటికీ రాత్రుల్లో నన్ను నిద్రపోనివ్వటలేదు. అలాగే నేను ఒక ట్రక్కు కొన్నాను. ఒకరోజు నేను హైవేలో లోడు వేసుకుని వెళ్తున్నప్పుడు ఒక లేడీ నా దగ్గర లిఫ్ట్ అడిగింది. నేను లిఫ్ట్ ఇచ్చాను. తన దగ్గర మాట్లాడుతున్నప్పుడే నేను చాలా బీదదాన్ని నాతో చెప్పింది. బీదదని చెప్పింది. తను కూడా తన కొడుకుని అమ్మటం కోసం డిసైడ్ చేసింది. అన్యాయం కదా? నాకేమైతే జరిగిందో ప్రతిదీ ఆ పిల్లడికి జరిగితే నేను ఆ రాక్షసిని చంపేశాను సార్. తనను చంపినందువల్ల నాకు జరిగిన అన్ని విషయాలకి నాకు పగ తీర్చుకున్నంత ఆనందం. చిన్న చిన్న పిల్లల్ని నేను కాపాడుతున్నాను. ఎంతమంది ఆడవాళ్ళకి మగ పిల్లలున్నారో. ఒకరోజు గోవిందొచ్చాడు. వాడు నాతో చెప్పాడు, నువ్వు హత్యలు చెయ్యాలంటే ముందుగా నేను వాళ్ళని రేప్ చేస్తాను. నేను కూడా సరే అన్నాను. అవును సార్, నాకిది తప్పుగా అనిపించలేదు. ఈ ఆడవాళ్ళంతా దానికే సరిపోతారు. అన్నా, నన్ను ముందు మార్కెట్లో దింపుతారా? దాని తర్వాత నేను రేజర్తో వాళ్ళని చంపేస్తాను. 40-50 ఉంటుంది సార్. నిజానికి ఒక తల్లి ఎలాంటిదంటే తన దగ్గర ఉన్నప్పుడు జీవితం ఎంతో అందంగా, చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ ఒక తల్లి చేసిన నమ్మక ద్రోహం వల్ల ఇవాళ ఒక కొడుకు జీవితం నాశనమైంది. అందరి తల్లిని దోషిగా భావిస్తున్నాడు. నిజానికి పిల్లలు మట్టి లాంటి వాళ్ళు. మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు. సో అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఈ సొసైటీ అందరూ కలిసి బాగా పెంచితేనే వాళ్ళు బాగా పెరుగుతారు. లేదంటే రిజల్ట్ ఈ కేస్ లాగే చాలా దారుణంగా ఉంటుంది. నేను మీ అనూప్ సోనీ. ఈ ఎపిసోడ్ నుంచి నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొక మంచి ఎపిసోడ్లో నేను మిమ్మల్ని కలుస్తాను. వేచి ఉండండి. మనకి క్రైమ్కి ఉన్న దూరం ఒక దారవంతం మాత్రమే. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.